తిరుమల కొండలు. శ్రీ వెంకటేశ్వరుడికి 7 కొండలంటే చాలా ఇష్టం. 3000 అడుగుల ఎత్తున్న సప్తగిరులు సాక్షాత్తు హరి స్వరూపంగా భాసిల్లుతున్నాయి. శేషాచలం రూపంలో ఉన్న ఆదిశేషుడిపై కొలువైన స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. 7 కొండల ప్రాభవాన్ని తెలుసుకోవడం అంటే కొండల రాయుడి గొప్పదనాన్ని గురించి తెలుసుకోవడమే. అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కులవాడు, నిత్య కళ్యాణవాసి, భక్తుల కైంకర్యాలను అందుకుంటూ కటాక్షాన్ని కురిపిస్తున్న కలియుగ వైకుంఠ వరదుడు అయిన శ్రీనివాసుడికి 7 కొండలంటే మహాప్రీతి. మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. 30 ఆమడల పొడవు, 3 ఆమడల వెడల్పు, 30,000 అడుగుల ఎత్తైన సప్తగిరులపై శ్రీనివాస విభుడు కొలువయ్యాడు. అలిగి వచ్చిన హృదయలక్ష్మిని వెతుక్కుంటూ భూమికి దిగివచ్చిన శ్రీహరి 7 కొండలపై కొలువయ్యాడని స్థల పురాణం చెప్తోంది. శ్రీవారిని విడిచి ఉండలేని ఆయన పరివారంలోని ప్రముఖ సేవకులు 7 కొండలుగా మారి శ్రీహరిని తమపై నిలుపుకున్నారని ప్రతీతి. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల. నంది వృషభాద్రి అయ్యాడు. హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు. నీలాద్రిగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రి రూపాన్ని సంతరించుకున్నాడు. శ్రీశేషశైల గరుడ వెంకట నారాయణ వృషభాద్రి అంజనాద్రి మధుర నామ మంత్రముల తిరుమల. పాలకడలిలో స్వామికి పాయక శయ్య అయిన ఆదిశేషుడు శేషాద్రిగా మారి హరిసేవకు తరలి వచ్చాడు. నారాయణాద్రి, వెంకటాద్రి సాక్షాత్తు వెంకటాచలాధీశుడికి రూపాలని చెప్తారు. ఈ 2 కొండలు జయ విజయులకు ప్రతిరూపాలని మరో వృత్తాంతం ప్రచారంలో ఉంది. 30 ఆమడల పొడుగు, 3 ఆమడల వెడల్పు, 3000 అడుగుల ఎత్తైన ముద్దు తిరుమల. ముఖ భాగము వెంకటనగము, ముఖ భాగము వెంకటనగము, నడుమ ఎడమ నృసింహనగము. ముఖ భాగము వెంకటనగము, నడుమ ఎడమ నృసింహనగము, వెనుక వైపు శ్రీనగముగా సిరులు కురియు తిరుమల. భూలోకంలో తనకు విహారయోగ్యమైన ప్రదేశాన్ని సూచించమని నారదుణ్ణి అడిగిన శ్రీహరి ఎంతో ఇష్టంగా శేషాచలం మీద కొలువయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశేషుడు స్వామి సేవ కోసం శేషాచలంగా మారి 7 లోకాల ఏలికను తనపై నిలుపుకున్నాడు. కర్మార్థ కామ మోక్షముల ధరణి కరుణించు తిరుమల, అద్భుతమై అగుపించు హరి నిలచిన తిరుమల. శ్వేతవరాహ కల్పంలోని వరాహమూర్తి ఆజ్ఞతో గరుత్మంతుడు వైకుంఠపురంలో ఉన్న ఈ గిరిని ఇక్కడికి తెచ్చాడు కనుక ఇది గరుడాద్రి అయింది. ఆదివరాహ రూపంలో శ్రీహరి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత ఈ గిరి ఇక్కడికొచ్చింది. వేమంటే పాపములు, కట అంటే తొలగించడం. భక్తుల పాపాల్ని తొలగించే శ్రీనివాసుడు కొలువైన గిరి కనుక ఇది వెంకటాచలమైంది. వేమంటే ఐశ్వర్యమని మరో అర్థం, కట అంటే ప్రసాదించడమనే అర్థం కూడా ఉంది. అంతులేని సిరి సంపదల్ని భక్తులకు వరంగా ఇచ్చే వైకుంఠనాథుడు కొలువైన కొండ కనుక ఇది వెంకటాచలమైంది. నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణీ తీరంలో తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఇక్కడ దర్శనమిచ్చాడు.
నారాయణుడి స్తుతికి ఆనంద పరవశుడైన స్వామి నారాయణాద్రిగా పేరుపడ్డ ఈ కొండపై వెలిశారు. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నారు. త్రేతాయుగం నాటి గాథ ఆధారంగా అంజనాద్రి మహత్యాన్ని మనం స్మరించుకోవచ్చు. కేసరి అనే వానర రాజుకు పిల్లలు కలగలేదు. ఆయన తన భార్య అంజనాదేవితో కలిసి మతంగముని పాదాలపై పడ్డాడు. వెంకటాచల క్షేత్రాన్ని దర్శించుకుని పుష్కరిణిలో స్నానమాచరించి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని ఆయన చెప్పారు. ఆ ప్రకారంగా చేసిన అంజనాదేవికి వాయుదేవుడు ఫలాన్ని ప్రసాదించాడు. ఫలాన్ని ఆరగించిన అంజనాదేవి గర్భం దాల్చి హనుమంతుడికి జన్మనిచ్చింది. జగత్ ప్రసిద్ధుడైన ఆంజనేయుడి పేరు మీదుగా ఈ పర్వతం అంజనాద్రి అయింది. శ్రీశేషశైల గరుడ వెంకట నారాయణ వృషభాద్రి అంజనాద్రి మధుర నామ మంత్రముల తిరుమల. వృషభాసురుడనే శివభక్తుడు బలగర్వితుడై లోక కంటకుడిగా మారాడు. కిరాతుడి వేషంలో శ్రీహరి వృషభాసురుణ్ణి సంహరించాడు. చావు తప్పదని గ్రహించిన వృషభుడు ఈ పర్వతం తన పేరు మీదుగా ప్రసిద్ధమవ్వాలని, స్వామి తలపై కొలువవ్వాలని వరం కోరాడు. అందుకే ఈ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది. శ్రీశేషశైల గరుడ వెంకట నారాయణ వృషభాద్రి అంజనాద్రి మధుర నామ మంత్రముల తిరుమల. నవ నవోన్మేష భవ్య నవ్య భక్తి భాగ్యముల. వృషం అంటే ధర్మం. ధర్మదేవత తన అభివృద్ధి కోసం ఈ పర్వతంపై తపస్సు చేసిందని, అందుకే ఈ కొండకు వృషాద్రి అని పేరు వచ్చిందని చెప్తారు. నంది కొండగా మారి హరిని సేవించుకునేందుకు వచ్చాడు కనుక వృషాద్రి అనే పేరు ఈ గిరికి వచ్చిందని మరో కథనం. పరమ పావనమైన ఈ సప్తగిరులపై పాదాలు మోపడానికి కూడా ఇష్టపడని రామానుజాచార్యులు మోకాళ్లపై కొండ ఎక్కారని ప్రతీతి. భక్త కోటితో పాటు వెంకటాచలపతి సేవలో తరిస్తున్న 7 కొండలు కొండల రాయుడి అనుగ్రహంతో తరిస్తున్నాయి. కట్టెదుర వైకుంఠము కాణ చేన